అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తిలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా తన పేరు దగ్గర ఫోటో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగిన మధుసూదన్ రావు ఈవీఎంలను బలవంతంగా లాగి కింద పడేశారు. ఇది కంప్లీట్ గా దీనికి కూడా అంత రాంగ్. ఇప్పుడు నేను దీన్ని తీసి పగలగొడుతున్నాను. ఎలా చేస్తారు మీరు? అసలు ఎలా చేస్తారు? పెట్టుకోకో, కేసు పెట్టుకోకో. ఎలా చేస్తారా? ఎమ్మెల్యే ఎంపీస్ రాయడం మీరు బూతుల మీద మీ పేరు మాత్రం అంతంత పెద్ద స్టిక్కర్లు పెట్టుకుంటారా? అన్ని బూతులు ఇట్లాగా పగలగొడతారు. అసలు వాళ్ళైతే స్టిక్కర్లు ఇంత లావు వేసుకుంటారు. అవైతే ఈ రకంగా చేయరా? ఇంత దారుణమా మీరు చేసేది? Madhusudan Gupta, who is a candidate of the actor-turned-politician Pawan Kalyan's Jansena party, has damaged an EVM by smashing it on the floor. This in the Guti of the Anandpur district right now, and of course the electoral officers there have taken note, and he was escorted out of that polling booth. We'll try and get our correspondent on the phone line if we can for more updates on this story. But this is the first sort of incident we have had today, as one candidate, and there's the visual. He smashed the EVM onto the floor, and he's doing it obviously for the press and the camera to prove a point. He has been now escorted out of that polling booth. We will try. ఇలాంటి ఎలక్షన్ చేయడానికి ఇవేంటి? అసలు ఇంత అన్యాయమైన ఎలక్షన్. నేను దీన్ని తీసి పగలగొడుతున్నాను. ఇప్పుడు నేను దీన్ని తీసి పగలగొడుతున్నాను. ఇలాంటి ఎలక్షన్ చేయడానికి ఇవేంటి? అసలు ఇంత అన్యాయమైన ముందు రాయాలి. ఒకటి కాదు, మొత్తం 500 బూతులు ఉన్నాయి. ఎప్పుడు రాసినారమ్మా? ఎప్పుడు రాసినారు? అరెస్ట్ చేయండి మీరు తొందరగా, కానీ ఈ రకంగా కాదు. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టిన కేసులు కానీ అవన్నీ కానీ చూస్తే చాలా తీవ్రమైన పెట్టారు. Coming in that moments after the video of YSRCP MLA Pinnalli Ramakrishna Reddy allegedly breaking an EVM machine went viral on social media, Election Commission has taken note. EC has directed CEO Mukesh Kumar Meena to inform the DGP to take strict action against all those involved in these incidents.